కవిత కొత్త పార్టీకి ఈజీ బిగ్ షాక్. టిఆర్ఎస్ పేరు రిజెక్ట్, ఇక కోర్టే దిక్క. నమస్తే, మీరు చూస్తున్నారు జనం పల్స్, నేను మీ ప్రవళిక. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన అంటే టిఆర్ఎస్ పేరును రిజిస్టర్ చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగింది? ఇటీవల బీఆర్ఎస్ తో విభేదించిన కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆ పార్టీకి తెలంగాణ రక్షణ సేన అనే పేరు పెట్టారు. అయితే ఆ పేరుకు సంక్షిప్త రూపం మళ్ళీ టిఆర్ఎస్ గానే ఉండడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన టిఆర్ఎస్ పేరును గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలుసు. అలాంటి సమయంలో మళ్ళీ అదే టిఆర్ఎస్ సంక్షిప్త నామాన్ని ఉపయోగించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ మొదలైంది. ఈసీ ఏం చెప్పింది? కేంద్ర ఎన్నికల సంఘం ఈ పేరుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోపు 3 ప్రత్యామ్నాయ పార్టీ పేర్లు ఇవ్వాలని కవితకు సూచించింది. ఒకవేళ నిర్ణీత గడువులోపు కొత్త పేర్లు సమర్పించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేసే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. కవిత స్పందన ఏంటి? అయితే ఎన్నికల సంఘం సూచనలను కవిత అంగీకరించలేదు. తాము ఎంచుకున్న పేరు పూర్తిగా చట్టబద్ధమైనవని, కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి న్యాయస్థానం వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా దీని అర్థమేంటి? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం టిఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ బలమైన గుర్తింపును కలిగి ఉంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన మొదటి ప్రభుత్వాల వరకు ఆ పేరు ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. అందుకే ఆ సెంటిమెంట్ ను మరోసారి ప్రజల్లోకి తీసుకురావాలనే ఆలోచనతోనే కవిత ఈ పేరును ఎంచుకున్నానని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పాత క్యాడర్ ను, గ్రామీణ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటికే ప్రజల్లో గుర్తింపు పొందిన పేర్లకు దగ్గరగా ఉండే పేర్లు లేదా గందరగోళానికి దారితీసే సంక్షిప్త నామాల విషయంలో నిబంధనల ప్రకారం పరిశీలన చేస్తుందని చెబుతుంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పేరుపై వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ఏం జరుగుతుంది? ఇప్పుడు 2 అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఎన్నికల సంఘం సూచించినట్లుగా కొత్త పేర్లు ఇవ్వడం. రెండోది, టిఆర్ఎస్ పేరునే కొనసాగిస్తూ న్యాయస్థానంలో పోరాటం చేయడం. ప్రస్తుతం కవిత రెండో మార్గాన్ని ఎంచుకునే సంకేతాలు ఇచ్చారు. అంటే ఈ వ్యవహారం త్వరలోనే కోర్టులోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ వివాదం కేవలం పార్టీ పేరు గురించేనా, లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తి సమీకరణాలకు ఇది నాంది కానుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఎన్నికల సంఘం తుది నిర్ణయం, కోర్టు తీర్పు, కవిత తదుపరి రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి. మీ అభిప్రాయం ఏమిటి? టిఆర్ఎస్ అనే పేరు కవితకు దక్కాలా, లేదా ఎన్నికల సంఘం నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి తాజా రాజకీయ విశ్లేషణలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం జనం పల్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.